ప్రకృతిలో దేవుణ్ణి చూసుకోవడం, పచ్చదనంలో భగవంతుణ్ణి ఆరాధించడం భారతీయ సాంప్రదాయమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వినాయక చవితి, స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా పర్యావరణ రహిత కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్లాన్ ఏ ప్లాంట్ సంస్థ ప్రతినిధులు పవన్ కళ్యాణ్ ను కలిశారు. వినాయక చవితి, స్వాతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేకంగా విత్తనాలతో రూపొందించిన మట్టి గణపతి, జాతీయ జెండాలను ఆయనకు అందజేశారు. దైవభక్తి, దేశభక్తిని మిళితం చేస్తూ పర్యావరణ రహితంగా ప్లాన్ ఏ ప్లాంట్ సంస్థ చేసిన ఆలోచన చాలా బాగుందన్నారు పవన్. ఈ ఆలోచన సమాజహితంగా ఉందన్నారు. పర్యావరణానికి ఉపయోగపడే ఇలాంటి ఉత్పత్తులను ప్రోత్సహించాలని, 15 ఆగస్టు రోజున ప్లాస్టిక్ జెండాలు వాడొద్దని, పర్యావరణ రహితమైన జెండాలు మాత్రమే వినియోగించాలన్నారు. ఈ ప్లాంట్ సంస్థ నుంచి కురు అమర్నాథ్ గారు, దివ్యాంజలి గారు ఈ పర్యావరణానికి సంబంధించి సహాయపడేలాగా ఈ ఆగస్టు 15 దినోత్సవానికి జెండాలు ఇలాంటివి వాడుతూ ఉంటారు, పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇవి ప్రత్యేకించి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్లాస్టిక్ కాకుండా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని దీంట్లో కొన్ని సీడ్స్ వేసి మరి పంచుతూ ఉన్నారు. ఇలాంటి వారి ఉత్పత్తులన్నీ కూడా పర్యావరణానికి ఉపయోగపడేలా వారికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తుంది. అలాగే వినాయక చవితికి కూడా ఈ మట్టి విగ్రహం వాడటం కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దీనివల్ల పూజ ఇది ఒకటే కాకుండా పర్యావరణం కూడా చాలా మంచిది. లోపల పూజ అయిపోగానే అది వెంటనే దీని నుంచి ఒక మొక్క వచ్చేలాగా చేస్తూ ఉన్నాను. వారికి నా అభినందనలు.